ఐపీఎల్లో 59th మ్యాచ్ సందర్భంగా చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక అభిమాని ఒకేసారి గ్రౌండ్లోకి దూసుకొచ్చాడు. తన క్రికెట్ హీరోను కలిసి ఆనందంలో ధోని కాలుపై పడ్డాడు. ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. మ్యాచ్ అవడంతో సంబంధం లేకుండా స్టేడియంలో ఎంఎస్ ధోని పేరు మారుమోగిపోయింది. ధోని బ్యాటింగ్ వస్తున్న సమయంలో ధోని అంటూ గ్రౌండ్ ను హోరెత్తించారు. ఈ మ్యాచ్ లో ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తన హీరోను కలుసుకోవడానికి సెక్యూరిటీని దాటుకుని గ్రౌండ్ లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. భారత్ క్రికెట్ మాజీ కెప్టెన్ 3 ఫార్మాట్లలో ఇండియన్ ఛాంపియన్ గా నిలిపిన ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్ సహా పలు లీగ్లలో ఆడుతున్నాడు. అయితే రిటైర్మెంట్ ప్రకటించిన ధోని క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఐపీఎల్ మ్యాచ్ లో ధోని వస్తున్నాడంటే తాలా ధోని అంటూ స్టేడియం హోరెత్తుంది. ఇదే తరహా పరిస్థితి కనిపించింది గుజరాత్ టీం హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్ స్టేడియంలో. ధోని అభిమానులు అలరిస్తూనే ఉన్నాడు. అతని ప్రజాదరణకు హద్దులు లేవు. ప్రేక్షకులు అతనికి దగ్గర కావడానికి తరచుగా క్రికెట్ మైదానంలోకి ప్రవేశించిన సంఘటనలు దీనికి నిదర్శనం. అమితమైన ఆరాధనతో ప్రేమాభిమానాలు సంపాదించుకున్న ధోనిని కలవడానికి అతని అభిమానులు గ్రౌండ్ లోకి దూసుకొచ్చిన విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ చివరి ఓవర్లు ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సెక్యూరిటీని దాటుకుని ఒక అమ్మాయిని గ్రౌండ్ లోకి పరిగెత్తాడు. ధోని వద్దకు వచ్చి అతని కాళ్ళపై పడ్డాడు. ధోని వెంటనే అతన్ని పైకి లేపి అతని భుజాలపై చేతులు వేసి కొంత దూరం ముందుకు నిలిచాడు. వెంటనే అక్కడున్న సెక్యూరిటీ అతన్ని గ్రౌండ్ నుంచి తీసుకువెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి. ధోని అభిమానులు అంటే అట్లుంటది మరి అనే కామెంట్స్ వస్తున్నాయి.